రక్షించి మన అందరి పాప పరిహారం నిమిత్తం మన పాపాలు క్షమింపబడడానికి రక్తం చిందించినదే పాప క్షమాపణ లేదని మన పాపాల నుండి మనం రక్షించడానికి, మనకు నిత్యరాజ్యం చేర్చడానికి, మన నీతి మంత్రాలు తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మన కొరకు తన రక్తాన్ని గడిచాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించి తిరిగి లేచిన జయశాలిగా లోకంలో మనకు ఎన్నో సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్లో వారు పండుకొని ఉన్న వారు పాతి పెట్టిన శవాలు అన్ని కుళ్ళిపోయాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు, మరణ మూలను విరిచిన వాడు. ఈ జయశాలైన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీకు కూడా మరణము నుండి జయాన్ని ఇవ్వడానికి, పరలోకం నుండి చేర్చడానికి, నీ ఆత్మ యుగాయుగాలు దేవుని రాజ్యంలో ఉండడానికి ఆయన నీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని అంగీకరిస్తే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచాడు నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తావు, నువ్వు రక్షింపబడతావు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. ఆయనే మార్గం, సత్యం, జీవం. నువ్వు అనుకోవచ్చు మాకు మాకు దేవుళ్ళు ఉన్నారా అని అనుకోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన మాత్రమే నిన్ను మోక్షాన్ని తేల్చడానికి ఏకైక దేవుడు. ఆయన నమ్ముకుంటేనే మనం మోక్షానికి వెళ్తాం. ఆయన నమ్ముకుంటేనే మన పాపాలు క్షమింపబడతాం. ఆయన నమ్ముకుంటేనే మనము ఆ పరలోకము చేరుకుంటాం గనక, ఆయనే మార్గము, సత్యము, జీవం అన్నాడు గనక ఆయన తప్ప వేరొక మార్గము లేదు, వేరొక నామము లేదు. ఆయన నామంలోనే మనము క్షమాపణ పొందుకొని మన యొక్క పాపాలని ఆ రక్తంలో కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడి నిత్యరాజ్యం చేరాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని, ఆయన రక్తంలో కలగబడిన బిడ్డల్ని, నీతిమంతుల్ని పరలోకం తీసుకుపోవడానికి ఆయన రాబోతున్నాడు. నీవు ఆయన బిడ్డగా మారితే, ఈ లోకంలో ఆయన బిడ్డగా మారి ఆయన కొరకు జీవిస్తే నీవు కూడా నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారసుడు అవుతావని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను కనుక మీ హృదయంలో ఈ మాటలు మీ హృదయంలో ఫలింపజేసి ఆయన రక్తంలో మీ పాపములు కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడి దైవ రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దేవుడి మాటలను మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. రాజుల రాజుకే, రానాయున్న యేసుకే, మీ పాపం పోవాలంటే, యేసుని నమ్మండి. మీకు మోక్షం కావాలంటే యేసుని నమ్మండి.